గ్రామ వార్డు వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వాలంటీర్లకు 750 రూపాయలు అదనంగా ఇవ్వబోతున్నామని మంత్రి నాగేశ్వరరావు ప్రకటించారు. వాలంటీర్లకు శుభవార్త, జీతాలు పెంపు. గ్రామ వార్డు వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వాలంటీర్లకు 750 రూపాయలు అదనంగా ఇవ్వబోతున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. ఇవాళ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన చేస్తున్నామన్నారు. ప్రజలకు రేషన్ పకడ్బందీగా ఇప్పిస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జనవరి 1 నుంచే ఇది అమలవుతుందని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఆ స్వామిని ఆయనకి ఇంకా మంచి శక్తిని ప్రసాదించి ఈ రాష్ట్రం భారతదేశంలోనే అన్ని పథకాలు అమలు చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో భారతదేశం అంతా తొంగు చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి. ఆయనకి ఇంకా మంచి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే ఏదైతే మా వాలంటరీ వ్యవస్థ ఉందో వాలంటరీ వ్యవస్థకి మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి నెలకి 1 గంట ఆ 50 ఏళ్ల పరిధిలో ఆ రేషన్ ఆల్రెడీ ఇప్పుడే దగ్గరుండి ఇప్పిస్తున్నారు. ఇంకా పకడ్బందీగా వాళ్ళకి ఇప్పించాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్కి నెలకి 5,000 కాకుండా ఇంకో 750 రూపాయలు అదనంగా ఇచ్చే కార్యక్రమాన్ని రేపు జనవరి 1 నుంచి ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఆయన బర్త్డే కానుకగా నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో వాలంటీర్స్కి ఇంకా మంచి చేసే అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఆయన బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వాలంటీర్స్కి ఆ బర్త్డే సందర్భంగా 750 రూపాయలు పెంచడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు అదే కదా కోరుకునేది, మళ్ళీ వైసీపీ పాలన పోవాలి, దాచుకోవాలి, దోచుకోవాలి, పంచుకోవాలనే ఆలోచనతోటే ఉన్నారు. ఏదేమైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మన ఈ రాష్ట్ర పరిపాలన పార్టీలు, ప్రాంతాలు, కులాల, మతాల అతీతంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు. ఏమీ కూడా ఒక్కటి చెప్పుకుంటానికి లేదు. ఈ 4.5 సంవత్సరాల్లో మిరాకిల్ చూపించారు. 55 లక్షల ఇళ్ల పట్టాల నుంచి 31 లక్ష ఇళ్ల పట్టాల నుంచి ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 7 లక్షల ఇల్లు కట్టి మళ్ళీ 7 లక్షల ఇల్లు కడతా ఉన్నారు. ఇలాగ అన్ని పథకాలు, ఆరోగ్య సురక్ష ఒక్కటి కాదు ఎన్నో రకాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసి ఈర్ష్యతోటి, ధ్యాసంతో చెప్తా ఉన్నారు. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఏ రకంగా దోచుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఏదేమైనా జగన్ గారు పెద్దవాళ్ళకి మనవడుగా, తర్వాత వాళ్ళకి కొడుకుగా, తర్వాత వాళ్ళకి తమ్ముడిగా, అన్నయ్యగా, పిల్లలకు మామయ్యగా పెనవేసిపోయారు. వీళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా వాళ్ళని విడదీయలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇవాళ అగ్రికల్చర్ చంద్రబాబు నాయుడు టైంలో 3.5 ఉన్న దాన్ని 11.10కి తీసుకెళ్లారు. ఇండస్ట్రియల్ గ్రోత్ ఆయన ఏం చేశాడో తెలియదు. ఇప్పుడు ఇవాళ కేంద్రం నీతి ఆయోగ్ చెప్పే లెక్కలో ఇవాళ ఇండస్ట్రీస్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ 3.5లో ఉన్నదాన్ని 11.10కి తీసుకెళ్లారు. ఇవాళ రాష్ట్రంలో జీడిపి ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1లో ఉంది. అలాగే చదువులు 15వ స్థానంలో ఉన్నది 3వ స్థానాన్ని తీసుకొచ్చారు. ఇవాళ నాడు నేడు స్కూల్స్ని అన్ని బాగు చేసి పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం కూడా చేస్తూ ఉన్నారు. ఇలా ఒకటి కాదు చెప్పుకుంటా పోతే ఆరోగ్య సురక్ష ప్రజలకి ఆ తల్లిని, చెల్లిని, మామని ఎన్నుపోటు పొడిచింది వాళ్ళే, భార్యల్ని ఏ రకంగా చేసింది ఆయనే. ఈయన ఎప్పుడు కూడా వాళ్ళని గౌరవిస్తాడో, వాళ్ళతో మర్యాదగా ఉంటాడో, వాళ్ళందరూ బాగున్నారో, కలిసి ఉన్నారు. మధురవాడ జీవీఎంసీ జోన్ 2 కార్యాలయం వద్ద గురువారం సుమారు 200 మందితో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా. ఈ కార్యక్రమంలో పనికి తగ్గ వేతనం ఇవ్వాలని తమ డిమాండ్లు తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మెయిన్ డిమాండ్స్ 26,000 జీతం అడుగుతున్నామండి. జీతం ఇవ్వలేదు. జీతం ఇవ్వకపోగా ఈ రోజుకి 10 రోజులు సమ్మె అవుతుంది. 10 రోజుల నుంచి కూడా మేము సమ్మె చేస్తున్నా సరే కనీసం చర్చలకు పిలవలేదు. మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఈ న్యాయ పోరాటం మేము ఎన్ని రోజులైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేము గొంతం కోరికలు కోరట్లేదండి. కనీస అవసరంగా 26,000 జీతం అడిగాం. సుప్రీంకోర్టు జీవో ఇచ్చినా సరే మా గ్రాడ్యుటీ అమలు చేయలేదు సార్. ఇప్పుడు మేము ఎన్ని పోరాటాలు చేసినా సరే పోరాటాలు ఏమంటున్నారంటే ఎవరో పెంచిన జీతానికి నేను పెంచాను సీఎం గారు ఏమో గొప్పలు చెప్పుకుంటున్నారు. అది నిజం కాదు. ఈయన వచ్చిన తర్వాత మాకు 1000 రూపాయలు మాత్రమే పెంచారు. ఎలక్షన్లకు ముందు పాదయాత్ర చేసినప్పుడు ఏం చెప్పారంటే చేతులు వేసి మా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి, స్కిప్పింగ్లు కూడా ఉన్నాయి, చెయ్యేసి మీకెందుకు నేను నా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు తెలంగాణ కంటే అదనంగా ఇస్తానని చెప్పేసి అని హామీ ఇచ్చిన ఆయన మాట చెప్పను మడం చెప్పను అన్న ఆయన ఈ రోజు ఏం చేశారు, మమ్మల్ని రోడ్డు మీద భిక్ష ఎత్తుకునేలా చేసి ఈ రోజు మీ ఆడవాళ్ళందరినీ రోడ్డు మీద పడి ఏడ్చేలా చేస్తున్నాడు. ఆ రోజేమో మీరు నా అక్క చెల్లెలు, నా తోడబుట్టిన వాళ్ళు మీకు ఎటువంటి కష్టం రానివ్వనని చెప్పి
ఆయన ఈరోజు రాత్రులు పొగలు మేము రోడ్డు మీద పడి ఆడాల్సి వస్తుందండి ఆయనకు ఓటేసి గెలిపించినందుకు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి దిగి వచ్చి మా సమస్యలు పరిష్కరించకపోతే మేము ఈ సమ్మెను ఎంతవరకైనా కొనసాగిస్తామని చెప్పేసి అనేది ఈ మీడియా ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విశాఖను గంజాయి రాజధానిగా మార్చిన వైసీపీ ప్రభుత్వం. మెడపై కత్తులు పెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారని చంద్రబాబు ఆరోపణలు. విశాఖ గంజాయి రాజధానిగా మారింది. సిబిఎన్ వైసీపీ వచ్చాక ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఆగిపోయి కబ్జాలు పెరిగిపోయాయని చంద్రబాబు విమర్శించారు. మెడపై కత్తులు పెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారు. సమైక్య ఏపీలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేదు. ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖ గంజాయి రాజధానిగా మారింది. విశాఖ నాకెంతో ఇష్టమైన నగరం. హుదూద్ తుఫాను వస్తే ఇక్కడే ఉండి ప్రజల భాగస్వామ్యంతో నగరాన్ని పునర్నిర్మించాం అని గుర్తు చేశారు. ప్రజలకు మేలు చేయాలనే ఆకాంక్షతో ఎల్లప్పుడూ పరితపించే వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. గౌరవనీయులు ఎప్పుడు కూడా మీ అందరికీ అభిమాన నాయకుడే కాకుండా ఒక్క రాజకీయాల్లోనే కాకుండా సినిమా రంగంలో కూడా మీ అందరికీ సేవలు అందిస్తున్నటువంటి బాలకృష్ణ గారు ఎప్పుడూ మీరందరూ కూడా అభిమానంగా బాలయ్య బాలయ్య అని పిలుస్తూ ఉంటారు. అలాంటి బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు లోకేష్ గారు, జనసేన పిఏసి అధ్యక్షులు గౌరవనీయులు మనోహర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు, వేదిక పైన అటు తెలుగుదేశం ఇటు జనసేన అధినాయకత్వం అక్కడుండే నాయకులందరికీ, ఒక పక్క తెలుగుదేశం పార్టీ వీర సైనికులకి, ఇంకో పక్క జనసేన జన సైనికులకి పేరు పేరున ఈరోజు విశాఖపట్నం వచ్చినప్పుడు చాలా సార్లు విశాఖపట్నంకు వచ్చారు. కానీ నా జీవితంలో ఇంత అపూర్వ స్వాగతం నా జీవితంలో చూడలేదు. ఆ విధంగా స్వాగతం పలికారు. ఒక పక్క సముద్రం ఘోషిస్తా ఉంటే ఇంకో పక్క జన సముద్రం ఇక్కడ ఘోషించే పరిస్థితి వచ్చింది. అలాంటి విశాఖపట్నమే కాకుండా ఉత్తరాంధ్రనే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారు. యువగళం ఒక పక్క, ఇంకో పక్క ఎన్నికల యుద్ధ బేరీకి మోగించడానికి వచ్చినటువంటి సైనికులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. అదే మాదిరిగా మీడియా ప్రతినిధులు కూడా నమస్కారాలు. ప్రత్యేకంగా యువగళం వాలంటీర్స్ కి మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఈరోజు ఇంతమంది పేరు నాయకులందరూ మాట్లాడారు. నేనేం మాట్లాడాలో అన్ని విషయాలు కవర్ అయినాయి. ఒక పక్క మనసు విప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో ఏ విధంగా రాష్ట్రం కోసం సహకరించింది, ఈరోజు మళ్ళీ ఏమి ఆకాంక్షించి తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటుందో చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. ఇంకో పక్క లోకేష్ కూడా 226 రోజులు రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల సమస్యలను అర్థం చేసుకుని అధ్యయనం చేసి చాలా క్లుప్తంగా వారి అనుభవాలు కూడా చెప్పారు. మీరు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.
భారతదేశంలో పాదయాత్ర చేయడం ఎప్పుడు కొత్త కాదు. నేను పాదయాత్ర చేశాను, బస్సు యాత్ర చేశాను. ప్రజా చైతన్యాన్ని తేవడానికి మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు చైతన్య యాత్ర చేశారు. అక్కడి నుంచి ఎన్నో యాత్రలు వచ్చాయి. 45 ఏళ్లు సుదీర్ఘ రాజకీయ జీవితంలో చూశాను. ఎప్పుడు పాదయాత్ర పైన దండయాత్ర చేసే సందర్భం ఎప్పుడూ లేదు. అది మొట్టమొదటిసారిగా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూశాను. ఎవరైనా పాదయాత్ర చేసి ఒక సమస్య పైన పాదయాత్ర చేసినప్పుడు, ఒక పవిత్రమైన భావంతో చేసినప్పుడు చేతనైతే సహకరించాలి, చేత కాకపోతే ఇంట్లో పడుకోవాలి. కానీ పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని ఇబ్బందులు పెట్టారో, కడాన నా ఎవరైతే యువగళం వాలంటీర్లు జైలుకు పోయి వచ్చారంటే, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారంటే, తమ్ముళ్ళు భయపడద్దండి. మీ కష్టాలు నేను చూసా. తప్పకుండా వడ్డీతో సహా తిరిగి అప్పజెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువగళం జనగణంగా మారి ప్రజా గర్జనకు నాంది పలికింది. నేను ఈరోజు మనస్ఫూర్తిగా ప్రజలందరినీ అభినందిస్తున్నాను. మీలో ఉండే ఆవేదన, బాధ, ఆక్రోశం, ఆగ్రహం ఇవన్నీ కూడా యువగణంలో చూపించారు. రోజు రోజుకి ఉద్యమంగా ముందుకెళ్ళింది. ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే సమయంలో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా జయప్రదం చేసినటువంటి ప్రజలందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ నిజాయితీ రాష్ట్రానికి ఎంతో అవసరమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. కావున వచ్చే ఎన్నికల్లో మన ప్రభుత్వాన్ని స్థాపించాలని చెప్పారు. ఒక్క ఛాన్స్ వల్ల ఎంతో పొరపాటు జరిగింది. నాదెండ్ల మనోహర్. చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ నిజాయితీ ఈ రాష్ట్రానికి అవసరమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ యువగళం నవశకం సభలో అన్నారు. ఈ 4.5 ఏళ్లు అనేక అవమానాలు, వేధింపులకు గురయ్యాం. జగన్ ప్రభుత్వం యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. ఒక్క ఛాన్స్ వల్ల ఎంతో పొరపాటు జరిగింది. మంచి ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి వరకు ఉమ్మడి మేనిఫెస్టో తీసుకొస్తామని తెలిపారు. పొరుగు రాష్ట్రం ఒరిస్సా సింగపూర్ యూనివర్సిటీ తోటి భాగస్వాములై ఒక అద్భుతమైన ఒక వరల్డ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఒరిస్సా భువనేశ్వర్లో వాళ్ళు నిర్ణయిస్తే, మన ముఖ్యమంత్రి 5 సంవత్సరాల నుంచి కథలు చెప్పుకుంటూ తిరుపతిలో 50 ఎకరాలతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యారు తప్ప మన యువత కోసం ఎక్కడ కూడా ఆలోచించలేదు. దయచేసి మీరందరూ కూడా, ఇంతమంది వచ్చారు ఈరోజు ఈ సభకి, ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఈ సభని ఖచ్చితంగా టీవీలో చూస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, మన భవిష్యత్ ఏమైపోతుంది. ఏ విధంగా ఒక నిర్ణయం వలన, ఇటువంటి ముఖ్యమంత్రి వలన, జగన్మోహన్ రెడ్డి వారి ప్రభుత్వం వలన ఎంత నష్టం కలిగింది మన రాష్ట్రానికి, ఎన్ని అద్భుతమైన అవకాశాలు మనం పోగొట్టుకున్నామో దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మీరు ఆలోచించాల్సింది ఆ ఒక్క ఛాన్స్ అని ఏ రోజైతే మీరు అందరూ స్పందించారో ఆ రోజున ఎంత పొరపాటు జరిగిపోయిందనేది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాన్ని మనం అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి. రాబోయే రోజుల్లో సంక్రాంతి లోపు తప్పకుండా ఇరు పార్టీలు కలిసి ఒక చక్కటి మేనిఫెస్టో తయారు చేసి, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి సూపర్ 6 ఏర్పాటు చేశారో, గతంలోనే జనసేన పార్టీ నుంచి ఒక అద్భుతమైన ఆలోచనతోటి షణ్ముఖ వ్యూహం అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆవిష్కరించారో, దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మన కార్యకర్తలు, నాయకులందరూ కూడా సిద్ధం అవ్వాలి. ప్రతి ఇంటికి వెళ్ళి ఏ విధంగా యువతకు మన ఉపాధి అవకాశాలు కల్పించడానికి సిద్ధమయ్యామో, ఏ విధంగా మనం వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో చక్కటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోగలుగుతారో, ఏ విధంగా ప్రతి నియోజకవర్గంలో
ఒక గ్రోత్ సెంటర్ తీసుకురాగలుగుతామో దాన్ని మీరందరూ కూడా దృష్టి పెట్టుకోవాలని పదే పదే చెప్పుకుంటూ రాబోయే రోజుల్లో దయచేసి మీరందరూ కూడా ఇంత సుదీర్ఘమైన ప్రస్థానం బహుశా రాజకీయాల్లో ఎవరు చేసి ఉండరు. చంద్రబాబు నాయుడు గారు పడిన కష్టాలు, ఆయన ఎదుర్కొన్న సమస్యలు, ఆయనకున్న అనుభవాన్ని పవన్ కళ్యాణ్ గారి ఈ కొత్త ఉత్తేజాన్ని, ఈ నాయకత్వాన్ని కూడా కలుపుకుని రాష్ట్రానికి మంచి రోజులు తీసుకురావాలి. ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని మనం స్థాపించబోతున్నాం. రాష్ట్ర ప్రజలకి ఓ చక్కటి సంకేతం ఈరోజు ఈ ఉభయ పార్టీలు కలిసి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మనం పాల్గొనడం ఒక గొప్ప కార్యక్రమంగా మనం భావించడమే కాకుండా మరొక్కసారి లోకేష్ గారిని ఆయన ఈ 3000 కిలోమీటర్ల పాదయాత్రలో 262 రోజులు ఆయన చేసిన ఈ ప్రస్థానంలో ఎన్నో లక్షల మంది కలిశారు. ఎంతో ఓపికగా ఆయన చేశారు. మీకు వచ్చిన నాలెడ్జ్ని, విజ్డమ్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో మన ప్రజలకి అంకిత భావంతో మీరు పనిచేస్తారని, భవిష్యత్తులో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తామని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలుపుకుంటూ, జనసేన పార్టీ తరఫున ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డామో రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా మనందరం కలిసి పనిచేసుకుని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా మన నాయకత్వాన్ని మనం పెంచుకునే విధంగా, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని కోరుకుంటూ, ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, ఈ కలయిక రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చేసిన కలయిక, దాన్ని మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఐక్యత ఖచ్చితంగా వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ చరిత్రలో నిలిచిపోతుందని సీఎం జగన్ చింతపల్లిలో జరిగిన సభలో అన్నారు. ట్యాబ్ల పంపిణీతో ప్రతి విద్యార్థికి 33,000 రూపాయలు లబ్ధి. సీఎం జగన్. విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ చరిత్రలో నిలిచిపోతుందని సీఎం జగన్ అన్నారు. చింతపల్లిలో మాట్లాడుతూ, మేము అందిస్తున్న ట్యాబ్ మార్కెట్ విలువ 17,500 రూపాయలు. దాంతోపాటు 15,500 రూపాయలు విలువైన బైజూస్ కంటెంట్ను ఫ్రీగా ఇస్తున్నాం. దీంతో ప్రతి విద్యార్థికి 33,000 రూపాయలు లబ్ధి చేకూరుతుంది. వీటిలో చదువుకు సంబంధించిన అంశాలే ఉంటాయి. ట్యాబ్లలో సమస్య తలెత్తితే రిపేర్ చేయిస్తాం. రిపేర్ కాకుంటే కొత్త ట్యాబ్ ఇస్తామని తెలిపారు. డౌట్స్ క్లియరెన్స్ బాట్ ఇది కూడా ఒక యాప్గా పిల్లలకి అందరికీ కూడా కనిపించేట్టుగా కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. దీన్ని వాడుకొని పిల్లలకి ఏ డౌట్ ఉన్నా కూడా చెప్పినా కూడా, లేదా టైప్ కొట్టినా కూడా డౌట్కు సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్గా అవుతాయి. క్లియర్ కావడమే కాకుండా ఆ డౌట్స్ను మీరు నేర్చుకునేట్టుగా కూడా గైడ్ చేస్తూ ఇంకా దాని గురించి డీటెయిల్డ్గా కూడా చెప్పడం జరుగుతుంది. ఇంత ధ్యాస పెట్టి పిల్లలు ఏం చదువుతున్నారు, పిల్లలు ఎలా చదువుతున్నారు, ఆ ట్యాబులలో ఏమున్నాయి, ఆ ట్యాబులు ఇంకా ఎలా బలపరచాలి, పిల్లలకి ఇంకా సులభంగా ఎలా అర్థమయ్యేట్టుగా చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ, తాపత్రయపడుతూ ఈరోజు మీ పిల్లల గురించి ఆలోచన చేసే మీ ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం, ఆ పిల్లలకైతే వాళ్ళ మేనమామ ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఈ బాట్లేకి కూడా తీసుకొచ్చి దీని ద్వారా పిల్లలు చెబితే చాలు, టైప్ కొట్టినా చాలు, సమాధానాలు పిల్లలకు అర్థమయ్యేట్టుగా కూడా తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇదొకటే కాకుండా రాబోయే రోజుల్లో పిల్లలు కూడా ఇంకా బెటర్గా ఇంకా పెరగాలి, అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇతర విదేశీ భాషలను సైతం నేర్చుకునేదానికి వీలుగా కూడా డియోలింగో యాప్ అనేది కూడా ఇవాళ ఇస్తా ఉన్న ట్యాబ్స్లో దాన్ని కూడా ఒక యాప్గా కూడా చేర్చడం జరిగింది. దానివల్ల కూడా పిల్లలు ఇంకా ఇతర విదేశీ భాషలు కూడా నేర్చుకునే పరిస్థితి, అవకాశం కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈరోజు పిల్లలకి ఇచ్చే ఈ ట్యాబు నిరంతరం ఆ పిల్లలకు తోడుగా ఉండే ఒక ట్యూటర్గా
ఆ పిల్లలకు అన్ని రకాలుగా తోడుగా అండగా నిలబడుతూ వారి ప్రయాణంలో వారికి అన్ని రకాలుగా సహకరించే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడే మరో ముఖ్య విషయం కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. పిల్లలందరూ కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ పిల్లలు నేను ఇవాళ చూస్తూ ఉన్నా, ఈ పిల్లలను ఆంధ్ర రాష్ట్రంలో బెస్ట్గా చూడాలని కాదు నేను చూస్తూ ఉండేది, దేశంలో బెస్ట్గా ఉండాలని కాదు నేను చూస్తూ ఉండేది, నేను చూస్తూ ఉన్నది, నేను పోటీ పడతా ఉన్నది ప్రపంచంలో బెస్ట్గా నా పిల్లలు ఉండాలి అని చెప్పి నేను చూస్తూ ఉన్నా, దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా. దానికోసమే ప్రాథమిక స్థాయి నుంచే, అంటే 3వ తరగతి నుంచే మన పిల్లలకి అందరికీ కూడా తర్ఫీదు ఇచ్చి టోఫుల్ పరీక్షకు కూడా మన పిల్లలందరినీ కూడా సిద్ధం చేసేలా అమెరికాకు చెందిన టోఫుల్ నిర్వహణ సంస్థ ఈటీఎస్తో, అంటే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ ఈటీఎస్తో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ఈరోజు టోఫుల్ను ఒక సబ్జెక్టుగా, ఒక పీరియడ్గా, దానికి ఒక పీరియడ్ కేటాయిస్తూ టోఫుల్ను 3వ తరగతి నుంచే తర్ఫీదు ఇచ్చేట్టుగా ప్రతి క్లాస్లోనూ 3వ తరగతి నుంచి ప్రతి అడుగులోనూ కూడా ఒక పీరియడ్గా దాన్ని ఇన్కార్పొరేట్ చేస్తూ, దాన్ని ఒక సబ్జెక్టుగా ట్రీట్ చేస్తూ ఈరోజు టోఫుల్ను కూడా మన కరికులంలోకి కూడా తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఈ రోజున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, 20 సంవత్సరాల కింద తర్వాత, మరో 15 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతా ఉన్నాయి, దాన్ని ఎంత వేగంగా మారుతా ఉన్నాయి ఈ పరిస్థితులు, వేగంగా మారుతా ఉన్న ఈ పరిస్థితులకు అనుకూలంగా మనం కూడా వేగంగా అడుగులు ముందుకు వేయకపోతే, ఈరోజు అందరూ కూడా అంటా ఉన్నారు టెక్నాలజీ మారుతా ఉంది,